మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు బట్టగాల్చి మీదేసినట్టు ఆరోపణలు వేయడం కాదు, మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను పేర్లు కూడా చెప్పిన, చూడండి ఎక్కడి వరకు పోతారో చూస్తాం. మీకు అండర్స్టాండింగ్ లేకపోతే మీకు అండర్స్టాండింగ్ పెట్టుకొని కేసీఆర్ గారిని టార్గెట్ చేయడం ఇది పొలిటికల్గా కరెక్ట్ కాదు. మన రాష్ట్రంలో ఇటువంటి వాతావరణం ఇదివరకు లేకుండే, రేపు పొద్దున కూడా ఉండొద్దని చెప్పి నేను కోరుతాను. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కాళేశ్వరం విషయమే కాదు, బీసీల విషయంలో ఎంతగా మోసం చేస్తున్నారు. ఫస్ట్ ఏమో బిల్లు పెడతారు, మేమందరం లొల్లి పెడితే టైంపాస్ చేసి 1.5 years తర్వాత బిల్లు పెట్టిరు. బిల్లు పెడితే కనీసం గవర్నర్ దగ్గరికి పోరు, కనీసం రాష్ట్రపతి దగ్గరికి పోరు, ప్రధానమంత్రి దగ్గర పోరు. గవర్నర్ పెండింగ్ పెట్టుకుంటే ఎందుకు సుప్రీంకోర్టు కోతలేరు? ఇంకా కూడా మళ్ళీ ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నాను నేను, ఎందుకు సుప్రీంకోర్టు కోతలేరు? మీరు September 30 లోపల ఎన్నికలు చేస్తామని చెప్పిండ్రు. September 30 లోపలైనా సుప్రీంకోర్టుకి పోండి. డీమ్ టు బి అప్రూవ్డ్ అనుకుంటే ఇదే ఎలక్షన్లో బెనిఫిట్ అవుతుంది కదా బీసీలకు. ఆ తర్వాత ఇంకొక ఆర్డినెన్స్ తెచ్చిరు, అది పెండింగ్ ఉంది గవర్నర్ దగ్గర. కనీసం దాని మీద సుప్రీంకోర్టు కోండి, దాని మీద కూడా పోతలేరు. మళ్ళీ నిన్న కొత్త కథ, 50% స్లాబ్ ఎత్తేస్తామట. కామెడీ రోజు రోజుకి ఏంది ఇది? ఎందుకోసం అంటే ఇదంతా బీహార్లో ఎన్నికలు అవుతున్నాయి. వాళ్ళ రాహుల్ గాంధీ గారి పిఆర్ యాక్టివిటీకి రోజు ముచ్చట చెప్పాలి ఆయన. ఇక్కడ వీళ్ళు నిన్న 50% క్యాప్ ఎత్తేస్తున్నామని కొత్త కథ చెప్పిండ్రు. మీరు చూడుని రేపెల్లు నుంచి రాహుల్ గాంధీ బీహార్లో ఏం మాట్లాడతాడు, హమ్నే 50% సీట్ తోడది అంటాడు ఆయన బీహార్ ఎన్నికలలో. ఆయన అక్కడ చెప్పుకోవాలి కాబట్టి పిఆర్ యాక్టివిటీ కోసం వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు తప్పితే, బీహార్ ఎన్నికల కోసం తెలంగాణ బీసీ బిడ్డలను బలిపెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు తప్పితే, నిజంగా చిత్తశుద్ధితోని బీసీలకు ఏదైనా బెనిఫిట్ చేద్దామనే ఉద్దేశమే మీకు లేదు. అటువంటి ఉద్దేశం మీకు ఉంటే మీ వైఖరి ఇట్లా ఉండదు. కేవలం కాంగ్రెస్ పార్టీ బీసీలను నయవంచన చేస్తున్నది. మీరు ఇట్లనే చేస్తుంటే బీహార్ ఎన్నికలు వస్తే మేము తెలంగాణ జాగృతి మొత్తం పోయి బీహార్లో మీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం. తెలంగాణ బీసీలను మీరు మోసం చేసిరని చెప్పి అక్కడికి పోయి కూడా మీకు ప్రచారం చేస్తాం. మీ యొక్క బండారం కూడా బయట పెడతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. బీసీల విషయమైనా కాళేశ్వరం విషయమైనా చిత్తశుద్ధి లేనటువంటి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా మీ వైఖరిని ఎండగడతామని చెప్పి తెలియజేస్తూ, సిబిఐ ఎంక్వైరీ వేసుకున్నా, మీరు ఏ ఎంక్వైరీ వేసుకున్నా కేసీఆర్ గారు మాత్రం కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని మళ్ళొకసారి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, జై కేసీఆర్. అది హైదరాబాద్ లోని జాగృతి ఆఫీస్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు మనం చూస్తున్నాము. ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు పాత్ర లేదా, అందుకే హరీష్ ను ఇరిగేషన్ మంత్రిగా తొలగించారు అంటున్నారు ఎమ్మెల్సీ కవిత. వాళ్ళ స్వార్థం కోసమే అవినీతికి పాల్పడ్డారు. హరీష్ సంతోష్ వల్లనే కేసీఆర్ కు అవినీతి మరకలు అంటున్నాయి. హరీష్ సంతోష్ వెనుక రేవంత్ ఉన్నారని కూడా సంచలన ఆరోపణలు చేస్తున్నారు కవిత. దమ్ముంటే హరీష్ సంతోష్ పై చర్యలు తీసుకోవాలంటున్నారు ఆమె. నాపై కుట్రలు చేసినా సహించా, ఇక కేసీఆర్ పై ఆరోపణలు చేస్తుంటే మాత్రం తట్టుకోలేకపోతున్నా. కేసీఆర్ పై సిబిఐ కేసులు పెట్టే స్థాయికి వచ్చాక పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు.